హీరో ధనుషు ప్రస్తుతము కుబేరా సైన్మాల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసింది. అయితే దాదాపుగా 3 ఏళ్ల క్రితం ఈ సైన్మా ప్రకటించిరంట. కానీ ఎన్నో కారణాల వల్ల వాయిదా వడుకుట వచ్చి ఇప్పటికీ ఆలస్యంగా అయితే షూటింగ్ అయితే ప్రారంభించారు. అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత అయినా షూటింగ్ సైన్మాను చకచక చేసిరా అంటే గది లేదా సైన్మా ఇంకా షూటింగ్లోనే ఉన్నదంట. ఇక ఈ మధ్య కాలంలోనే సైన్మాను ఫిబ్రవరిలో విడుదల చేస్తారని అధికారికంగా అయితే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదంట. ఇంకా చేయాల్సిన సన్నివేశాలు ఉన్నాయంట. కనుక ఇక ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం లేదు అని తేలిపోయింది. ఇక అందుకనే ఇది వాయిదా వేసే యోచన చేస్తున్నారంట. ఇక తాజాగా సినీ వర్గాల ప్రకారం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సైన్మాను శేఖర్ కమ్ముల ఫిబ్రవరిలో విడుదల చేయకూడదు అని అనుకున్నాడంట. ఇక ఆయన ఈ ఏడాదిలోనే వేసవి కాలంలో విడుదల చేసేటందుకు ప్లాన్ చేస్తున్నాడంట. ఇక షూటింగ్ భాగం ఇంకా ఉన్నదంట. ప్రస్తుతం సైన్మా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నదంట. అందుకే ఆయన వేసవి కాలంలో విడుదల చేసేటందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. ఇక మళ్ళా 2-3 వారాలలో దీని గురించి అధికారిక ప్రకటన చేస్తారు అని చిత్ర యూనిట్ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ మరోపక్క మన ధనుషు వెంటనే సైన్మాలు వేస్తా ప్రేక్షకులు ముందుకైతే ఓరానికి సిద్ధం అవుతున్నాడు. ఇక ఆయన రూపొందుతున్న చిత్రం దర్శకత్వం చేస్తున్నారు కాకుండానే తమిళంలో గిట్లా ఆయన హీరో లెక్క చేస్తున్న చిత్రాలు గిట్లా ఆయన విడుదల చేస్తూనే ఉన్నారు. జరంతా అటు ఇటు అయినా కానీ. కాకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సైన్మా మటుకు ఆలస్యం అవుతున్నదని ధనుష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. అయితే ఇందుకు కారణం ఇట్లా ఉన్నది అని అంటారు. ఇక ఈ సైన్మా తెలుగులతో పాటుగా తమిళంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సిన ఉన్నది అని, అందుకే ఈ సైన్మా ఆలస్యం అవుతున్నదని చిత్ర యూనిట్ సభ్యులు కొంతమంది చెప్తున్నారంట. మళ్ళీ ఇంట్లో నిజం ఎంత ఉన్నదో అనేది అధికారులు అయితే ముఖ్యంగా శేఖర్ కమ్ముల అయితే చెప్పాల్సి అయితే ఉన్నది. అన్ని వర్గాలను ఆకట్టుకునే ఈ చిత్రము ఇక ఈ నెలనైనా పూర్తి చేస్తారంటారా, లేకుంటే వచ్చే నెల వరకు కొనసాగిస్తారంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.